అమ్మా ఆనంది, ఈ తాళి ఆ హుండీలో వేయమ్మా. ఆ తాళి హుండీలో వేయగానే మా ఆనందికి తాళి దొరుకుతుందా పూజారి గారు? తప్పకుండా దొరుకుతుంది. మేమంతా ఇక్కడే ఉన్నాం కదా, ఆ తాళి అలా ఇలా ఇక్కడికొస్తుంది? మానస, ఇప్పుడు అంటే ఈ క్షణమే ఆనంది తాళి వస్తుందని కాదు అర్థం. 1-2 రోజుల్లో తాళి దొరుకుతుందని అర్థం. అంతేనా పూజారి గారు? అవునమ్మా, ఆనంది తాళి దొరకడం తథ్యం. థ్యాంక్ గాడ్, మంచి మాట చెప్పారు పూజారి గారు. మీ మాట ప్రకారమే జరగాలి పూజారి గారు. తథాస్తు. అశ్విన్, ఆనంది, మీరిద్దరూ, మీతో పాటు వచ్చిన అందరూ మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. ఆ తర్వాత నీ 2 చేతులతో ఆ హుండీలో తాళి వేయమ్మా. స్వామి, నువ్వు తప్పుగా అనుకోకపోతే ఫ్రాంక్గా మాట నీతో చెప్పాలి. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ అన్నిటికీ దేవుణ్ణి నమ్ముకోవడం తప్పు అనుకుంటూ ఉంటాను. అందుకే ఎక్కువ గుడికి రాను. ఒకవేళ అది నా తప్పైతే నన్ను ఎక్స్క్యూజ్ చేసి ఆనంది లైఫ్ బాగుండేలా చూడు స్వామి. నేను చేసింది కరెక్టో కాదో నాకు తెలీదు. అశ్విన్ చేత ఆనందికి తెలియకుండా తాళి కట్టించాను. ఒకవేళ దాని రిజల్ట్గా ఆనంది తాళి మిస్ అయిందేమో. గమ్మత్తుగా తాళి అమృతకి దొరకటం, ఆనందికి తాళి విలువ తెలియాలని ఆ తాళిని దాచమని నేనే అమృతతో చెప్పడం, నేను చేసింది తప్పే కాదన్ను. కానీ నేను ఏం చేసిన ఆనంది అశ్విన్ల కోసం, ముఖ్యంగా ఆనందిలో మార్పు కోసం. సో ఈ ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్ జరిగితే అది నాదే. నన్ను పనిష్ చేయి, ఆనందికి మాత్రం ఎలాంటి పనిష్మెంట్లు ఇవ్వద్దు ప్లీజ్. పెళ్లి కాకుండా తల్లిని కాబోతున్నాను అనే బాధతో, నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా అశ్విన్ తాళి కట్టాడు అనే కోపంతో, అది నా కడుపులో పెరుగుతున్న బిడ్డలాగే ఒక భారం అని, అంతకు మించి ఆ తాళికి నాకు ఎలాంటి బంధం లేదు అని నోటికొచ్చినట్టు వాగాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు కోపంతో ఆవేశంతో కట్టలు తెంచుకొని ప్రతిసారి ఇదే మాట అన్నాను. బహుశా అందుకే నా మెళ్ళలో ఉండాల్సిన తాళి కనిపించకుండా పోయింది.